గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ విజయంలో ఆ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి. మరోవైపు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై వ్యతిరేకత కూడా కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని నాటి పీసీసీ చీఫ్ గా నేటి సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 75 రోజులు గడిచింది. ఇప్పటికీ కేవలం ఆరోగ్యశ్రీ పరిమితి 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంపు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మాత్రమే అమలవుతున్నాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయం, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు రుణ కార్డులు, విద్యార్థినులకు స్కూటీలు, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పెంపు, కౌలు రైతులకు పెట్టుబడి వంటి హామీలు అమలు చేయాల్సి ఉంది. 100 రోజుల పాలన పూర్తి కావస్తోంది. మరోవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల అమలుపై కసరత్తు మొదలుపెట్టింది. ఫిబ్రవరి 27 లేదా 29 నుంచి మరో 2 గ్యారంటీలు అమలు చేయాలని చూస్తోంది. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ అమలుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ఆదేశాలు రావడమే ఆలస్యం. కొడంగల్ నియోజకవర్గం కోస్గిల్లో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. వారం రోజుల్లో మరో 2 గ్యారంటీలు అమలు చేస్తామని తెలిపారు. ఇక గ్యారంటీల అమలుకు ప్రభుత్వం అభయహస్తం పేరుతో ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. వాటి ఆధారంగానే 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే సిలిండర్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నమోదు పూర్తి చేసింది. అయితే లబ్ధిదారులు మాత్రం కేవలం రేషన్ కార్డు ఉన్నవారే అని సీఎం రేవంత్ ప్రకటించారు. రేషన్ కార్డు లేని వారికి ఈ 2 హామీలు వర్తించవు అని సీఎం చెప్పకనే చెప్పారు. మరోవైపు ఇంటికి 1 మీటర్కు మాత్రమే లబ్ధి అని కూడా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అద్దె ఇళ్లల్లో ఉన్నవారికి లబ్ధి చేకూరే అవకాశం లేదు. ఇంటి యజమానికి రేషన్ కార్డు ఉంటే 1 మీటర్కు మాత్రమే 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అందుకుంది. అద్దెకు ఉన్నవారు నష్టపోవడం ఖాయం. రేషన్ కార్డు ఉన్నా వారికి ప్రయోజనం ఉండదు. 100 రోజుల సమయం గడువు సమీపిస్తుండటం, మరోవైపు లోక్సభ ఎన్నికలకు మరో 10 రోజుల్లో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా గ్యారంటీల అమలుకు చర్యలు చేపడుతోంది. అయితే సగం మంది అర్హులు లబ్ధి పొందలేకపోవడం కూడా ఇబ్బందికరమే. మొదట రేషన్ కార్డులు జారీ చేసి తర్వాత గ్యారంటీలు అమలు చేస్తే బాగుండేది అన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఎన్నికల ముందు హడావుడిగా అమలు చేస్తున్న గ్యారంటీలు కాంగ్రెస్ కు ఎన్నికల్లో ఏ మేరకు లబ్ధి చేకూరుస్తాయో చూడాలి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి. నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం. మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.